హలో అండి, మీరు చూస్తుంది అవిసె గింజల పొడి, ఇంకా ధనియాల పొడి, గరం మసాలా పొడి కూడా చూపిస్తాను. ఆ ప్రాసెస్ ఇప్పుడు చూపిస్తాను వీడియోలో. ముందుగా ధనియాలని, 1 కప్పు ధనియాలు సుమారుగా 100 గ్రాములు ఉంటాయి. అలా 2 కప్పులు ఎయిర్ ఫ్రైయర్ బౌల్లో తీసుకోవాలి. 160 degrees దగ్గర ఒక 10 minutes పెట్టుకొని హీట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేయించి నల్ల నువ్వులు, తెల్ల నువ్వులైనా వాడుకోవచ్చు. ఇందులో కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు, లేదంటే కొబ్బరి ముక్కలు వేసుకోవచ్చు. ఇవన్నీ ఎయిర్ ఫ్రైయర్లో 120 degrees దగ్గర 10 minutes వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఎండుమిర్చి 1 కప్పు, అందులో కొంచెం చింతపండు, వెల్లుల్లి రెబ్బలు 8, చిన్న కొబ్బరి ముక్క వేసి 120 degrees దగ్గర 5 to 8 minutes వేయించి చల్లార్చి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకొని చివరిగా లైట్గా సాల్ట్ కలుపుకోవాలి సరిపడా. అంతేనండి, అవిసె గింజల కారపొడి రెడీ.